ఇటీవల ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక సాధారణ వ్యక్తి, ఒక మామూలు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ప్రజల్లో ఎవరికి హాని చేయని మనిషి. అటువంటి వ్యక్తి చనిపోతే సడన్గా చనిపోయాడు. అంతవరకు తిరిగాడు. ఒక పెద్ద మనిషి చనిపోతే ఆయన పరామర్శకు 2 సార్లు వెళ్ళాడు. సడన్గా చనిపోతే జనం స్పందన చూస్తే మనిషి పుట్టినవాడు ఇలాగే పుట్టాలి, ఇలాగే చనిపోవాలనిపిస్తుంది. జనం తండోపతండాలు, ఊరి జనం, బయట జనం, నాయకులు, రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల ప్రెసిడెంట్లు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు వాళ్ళు పరామర్శకు ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి కానీ, అంతిమ సంస్కారాల్లో పాల్గొనడానికి కానీ చూస్తే బ్రతికున్నప్పుడు ఈయనకి ఎంత విలువ ఉందా అనిపించదు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి తాలూకా విలువ అనేది తెలుస్తుంది. ఆయన ఏం భూస్వామి కాదు, ఎకరాలకు ఎకరాల భూములు లేవు, కోట్లలో ఆస్తులు లేవు, ఏమో మామూలు ఒక సాధారణ ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఇది కదా జీవితం. తను అనుకుంటే సంపాదించగలడు, కానీ అలా చేయలేదు. బ్రతికినల్లా బ్రతికాడు, ప్రజల్లోనూ మంచి అనిపించుకొని చనిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఏ మనిషి పుట్టికైనా అలాగే ఉండాలి, అలాగే జీవించాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఒకరి పొట్ట కొట్టకుండా 10 మందికి ఆకలి తీర్చినటువంటి వ్యక్తి అయి ఉంటేనే జన్మ ధన్యం. చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. నాకు తెలిసి ఒక మామూలు పల్లెటూళ్ళలో ఇలాగా నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా జన్మధన్యం. ఆ కుటుంబం తాలూకా నేపథ్యం చూస్తే ఇవాళ కుటుంబం, పిల్లలు అయితే బాగా ఉన్నారు. మరి అటువంటి కుటుంబానికి ఇవాళ ఈ స్పందన, ఈ జనం, ఈ నాయకుల తాలూకా పరామర్శలు, ఆశీర్వాదం చూస్తుంటే నిజంగా ఆ కుటుంబం మనోధైర్యంతో భవిష్యత్తులో ఆ కుటుంబ పెద్ద యొక్క ఈ చరిత్రను చూస్తే వాళ్ళు గర్వంగా బ్రతకొచ్చు. ఊరు జనం చర్చలు, ఒక మంచి మనిషిని కోల్పోయాము, ఆ మంచి మనిషి కోసం మనం ఏం చెయ్యాలి, విగ్రహం కడదామా, ఇంకేదైనా కడదామా అని. నిజంగా ఇది కదా చరిత్ర అంటే. చాలా సంతోషం మైలిపిల్లి తాత. సడన్గా ఎగిరిపోయావు. నీ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.